అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మన విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును ఎలా ఎంచుకుంటారో? సరిగ్గా ఇదే సమస్యకు సమాధానంగా వేలాది మంది విద్యార్థులకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్న ఒక అద్భుతమైన కెరీర్ ఎక్స్పో కార్యక్రమం గురించి ఈ రోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. చూడటానికి ఇదో మామూలు ప్రభుత్వ ఉత్తర్వులా కనిపిస్తోందా? కానీ ఒక్క నిమిషం, దీని వెనుక చాలా పెద్ద లక్ష్యనుంది. ఇవి కేవలం కాగితం మీద అక్షరాలు కాదు, ఇది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక పక్కా ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. సరే, ఈ అద్భుతమైన కార్యక్రమము ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం దీన్ని 4 భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకుందాం. ఫస్ట్, అసలు దీని వెనకున్న పెద్ద ఆలోచన ఏంటి? తర్వాత దీనికి పునాది ఎలా వేశారు? ఆ తర్వాత అసలైన మెయిన్ ఈవెంట్, ఫైనల్గా స్టూడెంట్స్ టాలెంట్ ఎలా ప్రదర్శిస్తారో చూద్దాం. అసలు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం ఏంటని అనుకుంటున్నారు? కేవలం ఇదిగో ఈ ఉద్యోగాలున్నాయి అని లిస్టు చెప్పడం అసలు కాదు. దానికంటే చాలా లోతైనది. విద్యార్థుల్లో వాళ్ల కెరీర్ మీద ఒక క్లారిటీ తీసుకురావడం, సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్లడానికి కావలసిన కాన్ఫిడెన్స్ ఇవ్వడం, అదే దీని అసలు లక్ష్యం. ఇప్పుడు దీని స్కేల్ చూస్తే ఆశ్చర్యపోతారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 328 పాఠశాలలు పాల్గొంటున్నాయి. అంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి విద్యార్థి ఈ ప్రయాణంలో భాగమవుతున్నాడు. ఇది మామూలు విషయం కాదు, నిజంగా చాలా పెద్ద ప్రయత్నం. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. ఈ కార్యక్రమం నేరుగా ఓ పెద్ద ఎక్స్పోతో మొదలు కాదు. దానికి బలమైన పునాది వేశారు. అదిలాగంటే ప్రతి స్కూల్లో 4 రోజుల పాటు విద్యార్థులు వాళ్ళని వాళ్లు తెలుసుకోవడంతో ఈ జర్నీ మొదలవుతుంది. ఈ 4 రోజుల ప్రయాణం ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో చూడండి. మొదటి రోజు మొత్తం సెల్ఫ్ డిస్కవరీ అన్నమాట. నేను ఎవరు, నా బలాలు ఏంటి అని తెలుసుకుంటారు. రెండో రోజుకొచ్చేసరికి నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమేం పనులున్నాయి అని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇక మూడో రోజు చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. రెజ్యూమే ఎలా రాయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చెయ్యాలి వంటి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక ఫైనల్గా 4వ రోజు ఇన్ని రోజులు నేర్చుకున్న దాన్ని ఒక మోడల్ లేదా ప్రెజెంటేషన్ రూపంలో తయారు చేసి ఒక చిన్న ఎగ్జిబిషన్లో పెడతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం ప్రోగ్రాంకి 2 పిల్లర్స్ లాంటివి. ఒకటి, స్కూల్ లెవెల్లో ఆత్మ పరిశీలన, నేను ఎవరు, నా స్కిల్స్ ఏంటి అని లోపలికి చూసుకోవటం. 2, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్స్పోజర్, బయట ప్రపంచంలో నా కోసం ఏముంది అని బయటకు చూడటం. సరే, స్కూల్ లెవెల్లో ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ మొదలవుతుంది. అదే భారీ డిస్ట్రిక్ట్ లెవెల్ కెరియర్ ఎక్స్పో. ఇక్కడే అసలు మజా. స్టూడెంట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, యూనివర్సిటీలు అందరూ ఒకే చోట కలుస్తారు. ఈ ఎక్స్పో ఎంత పెద్దగా ఉంటుందంటే కనీసం 20 నుంచి 25 రకాల కెరియర్ స్టాల్స్ ఉంటాయట. ఒక్కసారి ఊహించుకోండి, ఒక స్టూడెంట్కి ఒకే రోజు ఒకే చోట ఇన్ని రకాల భవిష్యత్ అవకాశాలను డైరెక్ట్గా చూసే ఛాన్స్ దొరుకుతుంది. ఎంత గొప్ప విషయం కదా! ఇక్కడ స్టాల్స్ అంటే కేవలం డాక్టర్, ఇంజనీర్ వంటి రెగ్యులర్ కెరియర్స్ మాత్రమే కాదు. అగ్రికల్చర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీడియా, పోలీస్ సర్వీసెస్, ఇలా ఎన్నో రకరకాల ఫీల్డ్స్ని పరిచయం చేస్తారు. అంటే ట్రెడిషనల్తో పాటు ఫ్యూచర్ కెరియర్స్కి కూడా ఇక్కడ చోటుంది. చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కారణం కేవలం స్కూల్స్ మాత్రమే కాదు, మొత్తం కమ్యూనిటీనే ముందుకొచ్చింది. లోకల్ ఇండస్ట్రీస్, యూనివర్సిటీలు, ఎన్జిఓలు ఇలా అందరూ వచ్చి స్టాల్స్ పెట్టి వాళ్ల అనుభవాన్ని స్టూడెంట్స్తో డైరెక్ట్గా పంచుకుంటున్నారు. ఇదొక కమ్యూనిటీ ఎఫర్ట్ అన్నమాట. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. అదే లైవ్ డెమాన్స్ట్రేషన్స్. అంటే స్టూడెంట్స్ కెరియర్స్ గురించి కేవలం వినడమే కాదు, వాటినే లైవ్లో చూస్తారు, అనుభవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోబోటిక్ మషీన్ ఎలా పనిచేస్తుందో కళ్ళారా చూడొచ్చు. దీనివల్ల వాళ్ళకి థియరీ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. సరే, ఇదంతా ఇండస్ట్రీ వాళ్ళొచ్చి చెప్పడమేనా? స్టూడెంట్స్ పాత్ర ఏంటి? అక్కడికే వస్తున్నాం. ఈ ఎక్స్పోలో స్టూడెంట్స్ కేవలం ప్రేక్షకులుగా ఉండిపోరు, వాళ్లే స్టార్స్. వాళ్ళు నేర్చుకున్నదాన్ని, వాళ్ల ఐడియాలని ప్రదర్శించడానికి ఇదొక పెద్ద ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ తమ టాలెంట్ని 3 రకాలుగా ప్రదర్శించవచ్చన్నమాట. ఒకటి, కెరీర్ మోడల్. అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది అని ఒక మోడల్ తయారు చేసి చూపించడం. 2, వొకేషనల్ డ్రెస్. ఇందులో డాక్టర్, పైలట్ ఇలా వాళ్ళకిష్టమైన ప్రొఫెషనల్ డ్రెస్లో వచ్చి ప్రెజెంట్ చేస్తారు. ఇక మూడోది పోస్ట్ మేకింగ్.
నా కెరీర్ నా భవిష్యత్తు అనే థీమ్ మీద వాళ్ళ క్రియేటివిటీని చూపిస్తారు. సో ఒక స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్, స్కూల్లో జరిగిన వర్క్షాప్లో ఒక ఐడియాతో మొదలుపెట్టి మోడల్ లేదా పోస్టర్ తయారు చేస్తారు. అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అక్కడ్నుంచి నేరుగా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్తారు. అక్కడ గెలిస్తే ఇక వాళ్ళకి గుర్తింపు, బహుమతులు. చూసారా, ఒక చిన్న ఐడియా నుంచి అవార్డు వరకు ఎంత అద్భుతమైన ప్రయాణమో.